రచన మొదలవ్వాలంటే ఆలోచనలు కలిసిన ఒక గతాన్ని తట్టి లేపాలి. నా గతంలో భయం లేకపోతే నేను రాయాలనుకున్న కథ ఎప్పటికీ పురుడు పోసుకోదు. నేను ఓ రచయితని. అయాన్ ర్యాండ్ నాకు ఆదర్శం. తనలానే ఓ గొప్ప రచయిత అవ్వాలన్నది నా కల. కానీ ఓ గొప్ప రచన ఎలా మొదలవుతుంది? నాకు అదే అర్థం కావడం లేదు. హలో, మైకేల్ స్పీకింగ్. రే మైకేల్, ఆ నవల రాయడం ఎంతవరకు వచ్చింది? పబ్లిషర్ దొబ్బేస్తున్నాడు. వాడిచ్చిన టైం కూడా దగ్గర పడింది. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం రా. కొంచెం ఉత్క పట్టు, పూర్తవుతుంది. నువ్వు నాతో చెప్పినంత ఈజీగా నేను వాడికి చెప్పలేను. తెలుసుగా, నాన్న కుడిస్తే పబ్లిషింగ్ ఒప్పుకున్నాడు. సరే పోనీ, ఒకడివే ఆ ఇంట్లో ఉండకుండా ఇక్కడికి వస్తే నీ చుట్టూ చాలామంది ఉంటారు. ఐడియా షేర్ చేసుకోవచ్చు. త్వరగా పూర్తవుతుంది కదా. నువ్వు కలెక్టివిజంకి దూరంగా ఉండి నీ ఇండివిజువలిజంకి దగ్గరగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ ఆలోచనలు బ్రతుకుతాయి. నలుగురితో షేర్ చేసుకుని నీ ఐడియాని చంపుకునే బదులు అది ఎలా రూపాంతరం చెందాలో నువ్వు మాత్రమే ఆలోచించాలి. అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు. అదే నీ యొక్క నైతిక బాధ్యత. ఇది నేను చెప్పడం లేదు. 1943వ సంవత్సరంలో పబ్లిష్ అయిన ది ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకంలో అయాన్ ర్యాండ్ చెప్పింది, నవల అనేది ఊహాజనికం కాకుండా మన జీవితాల్లో జరిగే, మన జీవితాలకి దగ్గరగా ఉండే ఓ కథలా ఉండాలి అని నేను నమ్ముతాను. అందుకే నాకు తెలిసిన వ్యక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని భయంకరమైన యథార్థ సంఘటనల ఆధారంగా ఓ నవల రాయదలిచాను. ఇది నాకు తెలిసిన ఓ అబ్బాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాస్తున్న కథ. ఆ అబ్బాయి తను ఉద్యోగం చేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. ఇల్లంతా చూపించింది ఆ ఇంటి యజమాని. కళ్ళ చుట్టూ నల్లని చారలు, మొహంలో నవ్వు లేదు, సూటిగా చూస్తున్న కళ్ళు. చూడ్డానికి కాస్త భయంకరంగా ఉన్నా తనకి ఆ ఇల్లు నచ్చి ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి. ఈ ఇల్లు నీకు నచ్చిందా అని పదే పదే అడుగుతుంది ఆ ఇంటి యజమాని. నచ్చింది అని చెప్పడంతో సరే అంటూ వెళ్తూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి ఆ అబ్బాయి వైపు సూటిగా చూసింది. రాత్రి 1 గంట సమయంలో ఇంటి తలుపు కొట్టినట్టు అనిపించినా, ఎవరో తలుపు తెరవమన్నట్టు వినిపించినా ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవకూడదు అని చెప్పింది ఆ యజమాని. ఎందుకు అని అడిగాడు ఆ అబ్బాయి. పంచదార కావాలి అని ఒక ముసలావిడ వస్తుంది. ఒకవేళ తలుపు తెరిచినా ఆమె అడిగిన దానికి ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ ఇంటి యజమాని. అలా రోజులు గడుస్తున్నాయి. తను ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటున్నాడు. కానీ ఒకరోజు తన పని ముగించుకొని ఇంటికి వచ్చేలోపు చాలా అలసిపోవడంతో
ఇంటికి వచ్చి రాగానే తన బెడ్ మీద వాలిపోయాడు ఆ అబ్బాయి. సమయం 1 గంట. ఒక్కసారిగా తన ఇంటి తలుపు కొట్టిన శబ్దం వినపడింది. నిద్ర మత్తులో యజమాని చెప్పిన విషయం మరిచి తలుపు తెరిచాడు ఆ అబ్బాయి. ఉన్నట్టుండి ఏంటి అలజడి? ఆలోచనలు ముందుకి కదలడం లేదు. మైకల్, బిజీ ఉన్నావా? లేదురా, రైటర్స్ బ్లాక్లో ఉన్నా. ప్రతి రైటర్కి రైటర్స్ బ్లాక్ అనేది చాలా కామన్. పంతం పట్టి కూర్చుంటే క్రియేటివిటీ పనిచేయదు. దానికి కాస్త టైం ఇవ్వు, అది నిన్ను మళ్ళీ పిలుస్తుంది. అప్పటిదాకా కాస్త రెస్ట్ తీసుకో. పంచదార ఉందా? లేదు లేదు లేదు. ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది. ఇది నేను సృష్టించింది కాదు. కనిపెట్టాలి, అదేంటో కనిపెట్టాలి.
ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నన్ను వినగలిగితే సమాధానం ఇవ్వండి. ఇక్కడికి వచ్చింది ఎవరు? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదంతగా భ్రమనా లేక నిజమా? ఇక్కడ నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? తెలుసుకోవడం ఎలా? మీ ఇంట్లో ఆత్మలు ఉన్నాయా లేవా అని కనుక్కోవాలనుందా? ఆత్మలని కనుక్కోవడానికి చాలానే పద్ధతులున్నాయి. వాటిలో చాలా వరకు కఠినంగాను ప్రాణాపాయంగాను ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి చాలా సులువైనది, ప్రాణాపాయం లేనిది. ఇది జపాన్ దేశంలో ఆత్మలను కనుక్కోవడానికి జరిపే ఆచారం. ఇందులో నేను చెప్పే సూచనలు నువ్వు నీ కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ పాటించాలి. నా సూచనలు పాటిస్తున్నప్పుడు నీ ఊహలో ఏవైనా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగితే నిజంలో నువ్వు ఉంటున్న ప్లేస్లో ఆత్మలు ఉన్నట్టే లెక్క. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏది ఏం జరిగినా నేను నీ కళ్ళను తెరవమన్నప్పుడు మాత్రమే నువ్వు నీ కళ్ళని తెరవాలి. లేదంటే నీ ఊహలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇక స్టార్ట్ చేద్దామా? క్లోజ్ యువర్ ఐస్. చిన్నప్పుడు నువ్వు పెరిగిన ఇంటిని ఊహించుకో. ఇప్పుడు ఆ ఇంట్లోకి నడుస్తూ వెళ్ళు. ఇప్పుడు ఆ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేయి. గుర్తుపెట్టుకో, నువ్వు అదే పనిగా పీకాబూ అని అంటుండాలి. పీకాబూ? ఇంట్లోకి ఎంటర్ అవ్వు. ఇప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఇంట్లో ఉన్న ప్రతి డోర్ అండ్ విండోస్ ఓపెన్ చేయి.
నీ ఎదురుగా ఉన్న మెట్లని ఎక్కటం మొదలుపెట్టు. కేవలం 7 మెట్లు మాత్రమే ఎక్కాలి. పీకాబు 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 పీకాబు. ఇప్పుడు మెల్లిగా ఒక్కో మెట్టు దిగుతూ కిందికి రా. ప్రెజెంటర్ నెక్స్ట్ ఏంటో చెప్పు. ప్రెజెంటర్ నెక్స్ట్ ఏంటో చెప్పు. ప్రెజెంటర్ నిన్నే చెప్పు. ప్రెజెంటర్ నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇప్పుడు నీ కళ్ళని తెరువు. ఇలాంటి ఓ పద్ధతితో నీ ఇంట్లో ఆత్మలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఇక సెలవు. పీకాబు మొత్తానికి నన్ను కనిపెట్టేశావు.